గారు, సో మీరు చెప్పండి. సో ఏదైతే నేను అసెంబ్లీలో మాట్లాడిన కమెంట్స్ కూడా మీరు కూడా చూసే ఉంటారు. అండ్ ప్రత్యేకించి కూడా చిరంజీవి గురించి మళ్ళీ మాట్లాడుతుంటే కూడా అప్పుడు ఏదైతే చిరంజీవిని అండ్ అదేవిధంగా సినీ ప్రముఖులు అగ్రనేతలకు సంబంధించి కూడా కాస్త అవమానించారు. అప్పుడు కనీసం ఇలాంటి విమర్శలు చాలా వచ్చాయి. కానీ నిన్న మళ్ళీ ఈ అంశం రావడం పట్ల ఏమైనా స్పందిస్తున్నారా ఏంటి? ఏమనుకోవచ్చు? వైఎస్ఆర్సీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది దీనిపైన? మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఒకటి, ప్రజలు ఎలక్షన్లో గెలిచి అంటే ఓట్లేసి గెలిపించి పంపించినటువంటి ఒక ప్రజాప్రతినిధి, అతను 1,00,000 ఓట్లు ఆయనకి పోలేని హిందూపురంలో బాలకృష్ణ ఈసారి 2024లో ఇంకా ప్రతిసారి కూడా మెజారిటీ ఏదో విధంగా వస్తానుంది. ఎందుకంటే అది ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో బాలకృష్ణ అనే ఆయన గెలుచుకుంటానే వస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంటిది? పోనీ ఆ మాట్లాడే విధానం ఏంటి? నిన్న బాలకృష్ణ మాట్లాడిన విధానం చూసినా, అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని ఒక మాట చూస్తే అతను అసెంబ్లీకి తాగి వచ్చాడని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది పద్ధత? ఒక ప్రజాప్రతినిధి అసెంబ్లీకి తాగి అట్లా వచ్చి మాట్లాడటం కానీ చేయటం అది కరెక్టా? ఇంకొకటి, ఇతనికి సభ్యత సంస్కారం లేదు అనేది ఒక సందర్భంలో కాదు, చాలా సందర్భాల్లో ఉంది. ఏంటిదంటే, మొట్టమొదటిది నేను చెప్తున్నాను, తన తండ్రి గారిని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి, అసలు ఈ ప్యానెల్లో ముఖ్యంగా రావాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావాలి. మరి మీకు ఎందుకు అందుబాటులోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదో నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా వన్ సైడ్ అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు బాలకృష్ణ గారు ఎక్కడున్నారంటే, ఆయన తెల్లారు లెగిస్తే మా నందమూరి వంశం, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మా పౌరుషం వేరు అని చెప్పానంటే, తండ్రిని చెప్పులతో టమాటాలతో కొట్టిస్తుంటే ఇతను ఏం చేస్తున్నాడండి? అదేవిధంగా ఒక సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏంటి చెప్పమంటారా? ఆడవాళ్ళు కనిపిస్తే అయితే కడుపన్నా చేయాలి లేదా ముద్దన్నా పెట్టాలి అన్నారు. ఎక్కడ స్పందిస్తుంది చెప్పండి? మీడియా పరంగా కూడా మీరందరూ ఎవరు దీన్ని గట్టిగా నిలదీస్తున్నారు? మేమందరం ఎన్నో మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా మేము చెప్పడం జరుగుతానే ఉంది. కానీ ఒక మతి స్థిమితం లేని వాడికి అసలు అర్హత ఎక్కడుంది చెప్పండి? ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత కేవలం చంద్రబాబు నాయుడు నిన్ను నేను కాపాడతాను. అసలు ఇవాళ ఎమ్మెల్యే స్థాయిగా ఇవాళ తను బయట తిరగటానికి ఈ భిక్ష పెట్టిన వ్యక్తి ఎవరు చెప్పండి? అంటే మీరు అంటున్నట్లు, సరే మీరు అంటున్నారు కరెక్టే, సరే మీరు అన్నా కూడా ప్రజలు ఓటేసి గెలిపిస్తున్నారు కదా, అంటే ఏదో నామినేటెడ్ పోస్ట్ కూడా కాదు, ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. వినండి, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఏదన్నా సాధ్యం. వడ్డించేవాడు మనవాడు. ఇప్పుడు అభిమానం అనేది ఎన్టీ రామారావు దగ్గర నుంచి వచ్చింది, చేసుకుంటూ వెళ్తున్నారు. ఓట్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ కూడా వాళ్ళ పుట్టిన ఊర్లో కానీ ఎక్కడ వాళ్ళు పోటీ చేయట్లేదు. ఎక్కడో బార్డర్లో ఎక్కడో వెళ్ళి అక్కడ మేనేజ్ చేసుకుంటున్నారు. పోనీ సభ్యత సంస్కారం ఉందా? పోనీ గెలిచారండి, పోనీ ఓకే గెలిచారు, వాళ్ళకి సభ్యత ఉందా? మీరు చెప్పండి. పోనీ ఆడవాళ్ళని చూస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలన్నోడిని మీరు ఎలా చూస్తారు చెప్పండి? చెప్పు తీసుకుని కొట్టరా మీరు ఆడవాళ్ళుగా? మీరు పోనీ దాని మీద ఎప్పుడన్నా సరైన డిబేట్ పెట్టారా? ఎక్కడ పెట్టరు. ఎందుకంటే మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో, మీడియా పరంగా మీకు ఎన్ని ఒత్తిళ్లు వస్తాయో అవన్నీ కూడా మాకు తెలుసు. పోనీ తండ్రి గారిని అగౌరవపరిచిన వ్యక్తికి ఏం చేస్తారు చెప్పండి? రాజకీయంగా ఒక ప్రత్యర్థి కింద భావించాలి. తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి మరి వాళ్ళ కొడుక్కి బియ్యం కలుపుకున్నాడు. ఇతని గురించి మాట్లాడతామంటే అసలు ఇతని రాజకీయ జీవితం ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఉండడానికి భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున అసలు అరెస్ట్ చేసి ఇప్పటికి జైల్లో ఉండేవాడు. అది కరెక్ట్ ప్లేస్ అతనికి. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కాల్పుల విషయాన్ని కానీ వస్తే ఇంతంది పూర్తి తప్పిదం ఉంది. అతను రక్షించడానికి ఆ రోజు ఆ కుటుంబం మొత్తం వెళ్ళి ఈ నందమూరి వంశం గొప్ప ఇవన్నీ చెప్పుకునేటువంటి వీళ్ళందరూ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి కాలమే పడ్డారు. దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ లేని క్షమించమని వదిలేశారు. లేదంటే వాళ్ళ జైల్లో ఉండాల్సిన. మరి అలా వచ్చి అలాంటి భిక్ష, ఒక జీవితం సరైన భిక్ష కింద వచ్చి బయట పబ్లిక్ లో ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి ఈ వ్యక్తి మాట్లాడే మాటల్ని ఎలా తీసుకోవాలి? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, జగన్ పోనీలే అని వదిలేస్తే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారంటున్నారు, నిజమా? చంద్రబాబు నాయుడు బయట కాదండి, మీరు కొద్దిగా సబ్జెక్ట్ మీరు ఫాలో అవట్లేదు. మీరు ఇందాక అన్నదానికి నేను క్లారిటీ అడుగుతున్నాను.
రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కుటుంబం మొత్తం, నందమూరి కుటుంబం మొత్తం, మా తమ్ముడిని పురంధరేశ్వరి గారు కానీ ఎవరైనా కానీ చంద్రబాబు గారు ఇండైరెక్ట్ గా అందరూ వెళ్ళి బతులాడుకున్నారు, ఆయన్ని కాపాడండి, లేదంటే ఇది చనిపోయాడండి డైరెక్ట్ గా. అతని కాల్పుల్లో బెల్లంకొండ సురేష్ కి ఏమో ఇంజరీ అయింది. రెండోది వాళ్ళ ఇంటి బయట వాచ్మెన్ ఎలా చనిపోయాడు చెప్పండి. ఆ సీన్ అదంతా చూసినటువంటి అఫెన్స్ లో అతను మెయిన్ విట్నెస్. అతను 2 రోజుల తర్వాత అతను చంపబడ్డాడు. ఆ కేసుకి కారణాలు ఏంటిది? ఇవన్నీ బయటికి తీస్తే ఇదే బాలకృష్ణ ఎప్పుడో జైల్లో ఉండాల్సింది. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కాపాడితే సరే నందమూరికి ఒక రామారావు గారి పరువు పోతుందని చెప్పని వాళ్ళని ఆ బయటికి తీసుకొచ్చి ఆ కేసుల్లోంచి కాపాడి వాళ్ళ భిక్ష పెడితే వీళ్ళు మాట్లాడేది జగన్ సైకోనా? నిన్ను అనాల్సింది జనాలందరూ సైకోని నిన్ను అంటున్నారు. కనీసం నీ అభిమానిని కూడా నువ్వు పలకరించడం చేత కాదు నీకు. వస్తే తంతాడు, ఎవరైనా దండేటాకు వస్తే తంతాడు. ఇక ఆడవాళ్ళని గౌరవించడం. ఇలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడుతున్నారంటే దీనికి సీట్ ఇచ్చిన వ్యక్తిని తప్పు పట్టాలి కదా, మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు పట్టాలి. ఓకే, ఒక్క నిమిషం అండి నరేంద్ర గారు, నేను మళ్ళీ వస్తాను. అండ్ ఇందాక మీరు అన్న కమెంట్స్ కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీడియా అప్పుడు ప్రశ్నించింది, ఇప్పుడు ప్రశ్నిస్తుంది, సేమ్ మేము అడుగుతూనే ఉన్నాము. నేను మళ్ళీ వస్తాను, ఒక నిమిషం అండి. ఎస్ కొండయ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. కొండయ్య గారు, సో ఏదైతే సినారియో చూస్తున్నారు ఈ విషయంలో ఏమనుకోవచ్చు? అండ్ ఇంకొకటి, నిజంగానే అప్పుడు మాజీ సీఎం జగన్ చిరంజీవిని అవమానపరిచారు, అగౌరవపరిచారు, పిలిచి కూడా మరి లోపలి కూడా రానివ్వని పరిస్థితి అంటూ నిన్న ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుకున్నారు. అండ్ బాలయ్య మాట్లాడిన అంశాలపైన కూడా ఇప్పుడు ఒక రకంగా కాకరేగుతుంది బయట కూడా. సో ఏంటి, ఏమనుకోవచ్చు? బీజేపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది దీనిపైన, కూటమి ప్రభుత్వం? మేడం గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్రేక్షకులకు, డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా నమస్కారం. మనం ఈ డిబేట్ విషయం చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి గారు వారి యొక్క పరిశ్రమలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా పరిశ్రమ తరపున కలవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే తర్వాత చిరంజీవి గారిని అవమానపరిచారనే విషయం మాత్రం చర్చకు వచ్చింది. అనేక డిబేట్లలో కూడా మనం మాట్లాడుకున్నాం. అయినప్పటికీ కూడా ఆ రోజు చిరంజీవి గారు పరిశ్రమ నిలబెట్టుకోవడం కోసం తపనతో పనిచేసినటువంటి విషయం కొంతవరకు అయితే మనం అందరం గమనించాం. అయితే ఆ రోజు జరిగినటువంటి చర్చలో చూస్తే పబ్లిక్ లో చిరంజీవి గారిని అవమానపరిచారనే విషయం కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయింది. అయితే నిన్న అసెంబ్లీలో ఏ విధమైన పరిస్థితుల్లో బాలకృష్ణ గారు మాట్లాడారు, మరి మన మిత్రులు నరేంద్ర గారు అయితే తాగి వచ్చారు అనేటటువంటి మాట వాడటం అయితే కొద్దిగా విత్డ్రా చేసుకోవాలి. ఎందుకు నేను అంటున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రామారావు గారి కుటుంబాన్ని కాపాడారు అనేటటువంటి విషయం, పెద్ద మనసుతో వారిని వదిలేస్తారనే విషయం చెబుతూనే ఆ తర్వాత జరిగినటువంటి అనేక మంది చనిపోవడానికి కారకులు ఎవరు, వారిని కూడా వదిలేసాము అంటే మరి ఆ రోజు నిజంగా అటువంటి పరిస్థితిలో ఎవరైతే చనిపోయారో, చంపబడ్డారో వారికి సంబంధించినటువంటి విషయాలని రాజశేఖర రెడ్డి గారు చట్టపరంగా చర్యలు తీసుకోకుండా వదిలేసి తప్పు చేశారని మన నరేంద్ర గారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు తప్పు చేశారని చెప్తున్నారా? అంటే క్షమించడంలో కూడా కొంతవరకు ఆలోచన చేయాలి. క్షమించడం అనేది కొంతవరకు మన చేతిలో ఉంటుంది. పూర్తిగా చనిపోవడానికి కారకులైనటువంటి వారిని కూడా ఆ రోజు వదిలేశారంటే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేశారని నరేంద్ర గారు ఒక విధంగా స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారు అంటే బాలకృష్ణ గారు ఒక నాన్నగారు వారిని ఎన్నుపోటు పొడిచారు అని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా నరేంద్ర గారు, మీరు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చనిపోయి ఇంట్లో అంత్యక్రియలు జరగడానికి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుంటే మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కోసం చేసిన ప్రయత్నాలు కానివ్వండి. ఇంకొక విషయం గమనించాలి నరేంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అవడానికి వారి చిన్నాన్న గారితో ఏ విధంగా రాజీనామా చేయించారు, వారి నాన్నగారి పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, వారు ఎంపీ అవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏ విధంగా జరిగాయి, వారి యొక్క రాజకీయ చరిత్ర, ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల యొక్క ప్రక్రియని కూడా గమనించాలని చెప్పి నేను చెప్తున్నాను. మరొక విధంగా బాలకృష్ణ గారు ఒక మెంటల్ అనేటటువంటి మాట వాడితే అక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని చెబుతూనే నేను ఇంకో విధంగా ఏం చెప్తున్నానంటే ఎన్టీ రామారావు గారిని చూసి గెలిపించారని చెప్తున్నారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను,
మొన్న అసెంబ్లీలో 151 సీటు వైసీపీకి వచ్చింది అంటే అది కేవలం మీ ఎమ్మెల్యేల యొక్క గొప్పతనం కాదు. ప్రజలు మార్పు తీసుకురావాలనుకున్నారు. ఆ రోజు మీరు విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినటువంటి పరిస్థితుల్లో కేవలం మీ ఎమ్మెల్యేల యొక్క సమర్థత వల్ల గెలవలేదు. వాళ్ళు కేవలం మీ యొక్క నాయకుడి యొక్క సమర్థత వల్ల గెలవలేదు. ప్రజలు ఒక మార్పు కావాలని కోరుకున్నారు, గెలిచారు తప్ప ఇలా బాలకృష్ణ గారి లాగా భావిస్తే వీళ్ళందరినీ కూడా మేము కూడా అలా అనవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఆలోచన చేసి రాజకీయంగా మనం డిబేట్ లో కూర్చున్నప్పుడు అంటే ఒక చిన్న ఇంటరప్ట్ అండి కొండయ్య గారు. సో మీరు ఇంత అంటున్నారు కదా, ఒక నిమిషం అండి నరేంద్ర గారు, నేను మీకు సమయం ఇస్తాను. అంటే మీరు అన్నారు కదా ఇందాక ఏదైతే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మెంటల్ అనడం కరెక్ట్ కాదని చెప్పి, ఒక మాజీ సీఎం స్థాయి వ్యక్తిని కూడా సైకోగా అనడం కరెక్ట్ కాదు కదా అలాంటప్పుడు. కొండయ్య గారు దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు అదే చెప్తున్నా మేడం గారు, ఎవరు మాట్లాడినప్పటికీ కూడా మనకి హద్దులు కొన్ని ఉంటాయి. అసెంబ్లీలో కానివ్వండి, పబ్లిక్ లో కానివ్వండి, ప్రజల దగ్గర కానివ్వండి. రాజకీయ నాయకుడికి కొన్ని పరిధులు లోపడి మనం మాట్లాడాలి. రాజకీయ నాయకులు కొన్ని పరిధులు లోపడి వ్యవహరించాలి. అవి కాకోకుండా ప్రజలు గెలిపించారు కదా, లేదా ప్రజలు ఓడించారు కదా అని ప్రజల్ని కంచపరచడం, లేకపోతే మనకి వ్యతిరేకంగా ఉన్న నాయకుడిని మనకి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం అనేటటువంటిది సంస్కారం కాదు. ఇంకొకటి ఏంటంటే కొండయ్య గారు, చిరంజీవి కూడా ఈ విషయానికి వస్తే ఒకసారి ఏదైతే గత వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా ఆరోపణలు వచ్చాయి, సినీ ప్రముఖులను చిరంజీవిని ప్రత్యేకించి అవమానపరిచారు.